అంతా కలిసికట్టుగా ఉన్న కేసీఆర్ కుటుంబంలో ఏడాది మేలో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. పార్టీ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి కేసీఆర్ కు కవిత రాసిన లేఖ బహిర్గతం కావడంతో బీఆర్ఎస్ లో కల్లోలం ప్రారంభమైంది. ఈ ఏడాది మే 23న అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన కవిత కేసీఆర్ కు రాసిన లేఖపై క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తానే లెటర్ రాశానని చెప్పారు. తాను అంతర్గతంగా రాసిన లేఖ బయటకు రావడంపై అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఆయన చుట్టూ ఉన్న కోవర్టులే లేఖ లీక్ చేశారన్నారు. కేసీఆర్ దేవుడని, కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కవిత పేర్కొన్నారు. పార్టీలో ఉన్న చిన్న చిన్న లోపాలు ఉన్నాయని వాటిని సవరించుకుని ముందుకు వెళ్లాలన్నారు. కోవర్టులను తొలగిస్తే పార్టీకి భవిష్యత్ ఉంటుందంటూ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. తమ కుటుంబం పార్టీ ఐక్యంగానే ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రతిసారి తాను లెటర్ రాస్తానని, కానీ ఈసారి ఎందుకు లీక్ అయిందంటూ ప్రశ్నించారు. పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. అయితే తాను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని క్లారిటీ ఇచ్చారు కవిత. మే 31న తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. వేద పండితులతో పూజలు చేశారు. జాగృతి కొత్త కార్యాలయంలో కేసీఆర్ ఫోటో ఏర్పాటు చేసిన ఆమె జాగృతి ఫ్లెక్సీలో కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోలుంచారు. అదే రోజు మీడియాతో మాట్లాడిన కవిత కేసీఆర్ మీద ఈగ వాలినా ఊరుకోమంటూ హెచ్చరించారు. కేసీఆర్ కు ఇకపై రెండు కళ్ళలాగా ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు తెలంగాణ జాగృతి ఉంటుందంటూ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజలందరికీ నోటీసులు ఇచ్చినేనంటూ కవిత చెప్పారు. అది కాళేశ్వరం కమిషనా, కాంగ్రెస్ కమిషనా అంటూ కవిత ప్రశ్నించారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపైనే జూన్ 4వ తేదీన తన మొదటి కార్యాచరణ మొదలుపెట్టారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై జూన్ 4న ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా చేశారు. ఇక కవిత లేఖ వివాదం తర్వాత తొలిసారిగా జూన్ 11న ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు ఎమ్మెల్సీ కవిత. ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను తన భర్త అనిల్ తో కలిసి కవిత కలిశారు. జూలై 13న తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తీన్మార్ మల్లన్నకు వార్నింగ్ ఇచ్చారు కవిత. మరోవైపు ఈ ఇష్యూపై బీఆర్ఎస్ నేతలు మౌనం వహించారు. తీన్మార్ మల్లన్న నాపై చేసిన వ్యాఖ్యలకు పార్టీ రియాక్ట్ కాలేదని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని జూలై 17న కవిత చెప్పారు. ఆగస్టు 3న మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై కవిత హాట్ కామెంట్స్ చేశారు. నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని జగదీష్ రెడ్డి నాశనం చేశారని ఆరోపించారు. జగదీష్ రెడ్డిని లిల్లీపుట్ లీడర్ అంటూ కవిత కామెంట్స్ చేశారు. ఆగస్టు 4న బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కవిత దీక్ష చేశారు. ఈ దీక్షలో జై బీసీ, జై జాగృతి నినాదాలు మిన్నంటాయి. ఇక సెప్టెంబర్ 1న హరీష్ రావు, సంతోష్ రావుపై కవిత తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావు కారణంగానే కేసీఆర్ కు అవినీతి మరకలు అంటుకున్నాయంటూ ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో 5 ఏళ్లు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుది కీలక పాత్ర అన్నారు. అందుకే ఆయన్ను రెండోసారి నీటిపారుదల శాఖ నుంచి తప్పించారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పైన కవిత హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ మీద విచారణ వేసిన తర్వాత పార్టీ ఉంటే ఎంత, లేకుంటే ఎంత అంటూ వ్యాఖ్యానించారు. అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ నలిగిపోతున్నారని, ఇలాంటి వారిని ఎందుకు భరించాలి అన్నారు. తాను ఇలా మాట్లాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం జరగొచ్చన్నారు. నష్టం జరిగినా ఏం కాదని తెలిపారు. ఎంతవరకు వెళ్లినా తాను తేల్చుకుంటానని ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు కవిత. ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కేసీఆర్ గారికి రెండు కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. రేవంత్ రెడ్డి గారు ఆనాడే మీరు గన్ను పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోతే మిమ్మల్ని చుక్కలు చూపించినాం. భయపడి తెలంగాణలో తిరగలేక మీరు గన్ను పట్టుకొని ఆనాడు తిరిగిండ్రు. 2
ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలామంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో. వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి అన్నీ బయటపడతాయి. ఒక ఆవేదనతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా? తెలంగాణ ప్రజలు ఊరుకోరు. నేను చెప్తున్నా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి?